ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ భయపెడతాం, అలరిస్తాం. సో డెఫినెట్గా మీరు ఒక మంచి విజువల్, అలానే ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఇంత మంచి కథ చూసారని కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. ఇంత మంచి కథ చేసుకున్న మా కౌశిక్ గారికి భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కథ నా దగ్గర తీసుకొచ్చినందుకు, ఇంత బాగా తీసినందుకు నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత చాలా మీరు మంచి హైట్స్కి వెళ్తారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత మీరు గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలానే మిమ్మల్ని సపోర్ట్ చేసిన చిన్మయ్ గారికి గ్రేట్ విజువల్స్ ఇచ్చారండి. అలానే చేతన్ బర్వాజాద్ ఇరగదీశారు భయ్యా, బద్దలు కొట్టేయబోతున్నారు థియేటర్ని, దద్దరిల్లిపోతుంది. సెప్టెంబర్ 12న థియేటర్ షేక్ అయిపోతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు 2 hours హుక్ అయిపోయి చూస్తారండి. నేను ఈ మధ్య స్టేట్మెంట్ చాలా వైరల్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మీరు ఫోన్ పట్టుకుంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేస్తాను. ఎందుకు వదిలేస్తామండి? ఫిల్మ్ ఇండస్ట్రీ కష్టపడింది ఇక్కడే, ప్రేమించింది ఇక్కడే, బతకాలనుకుంటుంది ఇక్కడే. కట్టే కాలే వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే నా లైఫ్. అసలు నాకు ఒకటి అర్థం కాని లాజిక్ ఏంటంటే, సినిమా థియేటర్కి ఫోన్ ఎందుకు? హ్యాపీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జైల్లో పెట్టుకొని 3 hours ఒక సినిమా అంటే అండి నా ఒక్కళ్ళ కష్టమో డైరెక్టర్ కష్టమో ఉండదండి, చాలామంది కష్టం ఉంటుంది. ఒక సినిమాకి ఎంతోమంది కార్మికుల కష్టం ఉంటుంది. ఒక డైరెక్టరు ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి ఏదో సాధించాలి, ఏదో చేయాలని చెప్పి లైఫ్లో చాలా కష్టపడి సినిమా చేస్తాం. అండ్ మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని సినిమా చేస్తాం. మీ అందరూ మా హోల్ టీమ్ని, క్రూని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డెఫినెట్గా అండి మీరు చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసామనే సాటిస్ఫాక్షన్ అయితే మీకు గ్యారంటీగా ఉంటుంది. చాలామంది సినిమాలో హై మూమెంట్స్ ఉంటాయి, గూస్ బంప్ మూమెంట్స్ ఉంటాయి అంటారు కదా. మా సినిమానే గూస్ బంప్, మా సినిమానే గూస్ బంప్. నన్ను నమ్మండి, ఈ సినిమా మీకు డెఫినెట్గా చాలా అంటే ఒక దద్దరిల్లిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలానే అంటే మేము ఒక యంగ్ టీం, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలంటే ఒక మంచి ప్రొడ్యూసర్ ఉండాలండి. దానికి మాకు సపోర్ట్ చేసిన మా సాహు గారికి సార్, రియలీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ మీన్స్ ఎ లాట్ టు ద హోల్ టీమ్. అంటే నేను చాలామంది ప్రొడ్యూసర్లు చూశానండి,